చీకటి పడింది. చిన్నపాటి ఇంట్లో నుండి కమల బయటకొచ్చింది. తన భర్త పరమ పిసినారి వీరేశం ఇంటి బయట కూర్చొని దిక్కులు చూస్తూ ఉన్నాడు. దీనంగా, ఏవయ్యా, కరెంటు మీటర్కు ఆ ఫీజేదో పెట్టు, లైట్ వేస్తాను, చీకటి పడింది కదా. తొందరపడకు కమలా, వీధి లైట్ వస్తుంది అని అంటూ ఉండగా 6 ఏళ్ల కూతురు అంజలి లైట్ ని పట్టుకుని బయటకొచ్చింది. నాన్న, ఇప్పుడు కరెంటు వేస్తావా, లేదంటే ఈ లైట్ ని పగలగొట్టనా అని చెప్తూ తన చేతిలో ఉన్న లైట్ చూపిస్తుంది. అది చూసిన వీరేశం కంగారు పడతాడు. వద్దు తల్లి, ఇప్పుడే ఫ్యూజ్ పెడతాను, కరెంట్ వస్తుంది అని అంటూ ఉండగా వీధి లైట్ వెలిగింది. వీరేశం ఊపిరి పీల్చుకున్నాడు. సంతోషపడుతూ, అమ్మయ్యా, వీధి లైట్ వెలిగి నా ఇంట్లో లైట్ పగలకుండా చేసింది. కమలా, ఇప్పుడు నువ్వు బయట కట్టెల పొయ్యి మీద వంట చెయ్యి. అంజలి, ఇప్పుడు నువ్వు అరుగు మీద కూర్చొని చదువుకో. నేను మంచం వేసుకొని చల్లని గాలికి కూర్చుంటాను అని చెప్పి మంచం వేసుకుని కూర్చుంటాడు. కమల వంట చేస్తూ ఉంటుంది. అంజలి చదువుకుంటూ ఉంటుంది. ఏమోయ్ కమలా, తిమ్మాపూర్ టౌన్ లో నేను ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? ఏమయ్యా, నేను విన్నది నిజమేనా? మీరు టౌన్ లో హోటల్ పెడతారా? అవును కమలా, నువ్వు విన్నది నిజమే. నేను హోటల్ పెడదాం అనుకుంటున్నాను అని అంటూ ఉండగా కూతురు అంజలి కల్పించుకొని, ఇంట్లో మనం తినగా మిగిలినవి హోటల్లో పెట్టి అమ్ముతావా నాన్న? అయినా మన ఇంట్లో ఎప్పుడు మిగిలేలా వంట చేశాను తల్లి. మీ నాన్న సగం కడుపుని నీళ్లతో నింపేసుకుంటాడు కదా. కమలా, నువ్వు కూతురు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. టౌన్ లో మంచి సెంటర్ లో ఉన్న ఒక హోటల్ మాట్లాడాను. ఒప్పందం కుదిరింది. రేపు మనం టౌన్ కి వెళ్లి అద్దె ఇంటిని చూసుకుందాం అని చెప్పగానే పొయ్యి దగ్గర ఉన్న కమలకి కళ్ళు తిరిగినంత పనైంది. మరుసటి రోజున కళ్ళు మూసుకొని ఇంటి బయట నిలబడి ఉన్న పరమ పిసినారి వీరేశం దగ్గరికి ఇంట్లో నుండి అతని భార్య కమల కుంకుమ భరణి పట్టుకుని వచ్చింది. అదేంటండి, ఇంటి బయట నిలబడి కళ్ళు మూసుకున్నారు? ఎక్కువసేపు చూస్తే కళ్ళు లాగుతాయి కదా కమలా, అందుకే అవసరం ఉన్నప్పుడే కళ్ళు తెరుస్తాను, అవసరం లేనప్పుడు కళ్ళు మూసుకుంటాను. ఎలా ఉంది నా ఆలోచన? మీ పిసినారి బుద్ధికి తగ్గట్టుగానే ఉంది. దీన్ని పిసినారి బుద్ధి అనరు కమలా, జాగ్రత్త పడటం అంటారు. మీ జాగ్రత్త సంతకెళ్ళా. కళ్ళు తెరవండి. ఎవరైనా చూస్తే గుడ్డి వాళ్ళని 5ో 10ో దానం చేసినా చేస్తారు. మరీ మంచిది. ఇలా వస్తే ఏముంది కమలా, మనకి కావలసింది డబ్బులు. అయితే హోటల్ పెట్టడం ఎందుకు? కళ్ళు లేని కబోదిని బాబు, దానం చెయ్యండని ఏదో ఒక గుడి దగ్గర కూర్చోండి. ఏదో ఒక గుడి దగ్గర ఎందుకు కమలా, టౌన్ లోనే ఉన్న గుడి దగ్గర కూర్చుంటాను. ఆ పని మాత్రం చెయ్యకండి. మీకు కళ్ళున్నాయని తెలిసిన వాళ్ళెవరైనా చూస్తే కనుగుడ్లు పీకి చేతుల్లో పెడతారు. అప్పుడు మీరు నిజంగానే గుడ్డి వాళ్ళవుతారు అని చెప్పగానే వీరేశం భయపడి టక్కున కళ్ళు తెరుస్తాడు. అప్పుడు అతనికి కమల చేతిలో ఉన్న కుంకుమ భరణి కనిపిస్తుంది. ఇదెందుకు కమలా? ఇంటింటికి ఖాళీ చేతులతో వెళ్ళి, ఈ రోజు సెంటర్లో మా హోటల్ ఓపెనింగ్ ఉంది, మీరు తప్పకుండా రావాలని పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని ఉండమ్మా బొట్టు పెడతా అంటూ బొట్టు పెట్టి మరీ పిలుస్తావా? అవునండి. ఇప్పుడు కుంకుమ కోసం 10 రూపాయలు ఖర్చు చెయ్యాలా? ఖర్చు గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా హోటల్ పెడుతున్నారు. మరి 10 రూపాయల దగ్గర ఎందుకు అంతలా ఆలోచన చేస్తున్నారు? హోటల్ నడవడానికి నడిపించడానికి పక్కా ప్లాన్ ఉంది కమలా. ఆ ప్లాన్ లో ఈ 10 రూపాయల ఖర్చు లేదు. అందుకని ఆలోచన చేస్తున్నాను. బొట్టుంటేనే నేను పిలవడానికి వస్తాను, లేదంటే రాను అని కమల గట్టిగా చెప్పగానే తనలో తాను, ఇప్పటికిప్పుడు 10 రూపాయల ఖర్చు కాకుండా కుంకుమ ఎక్కడి నుండి తీసుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తుండగా మోగిన గుడి గంట వినిపిస్తుంది. అంతే, ఉచితంగా కుంకుమ బొట్టు దొరికేది గుడి అని ఆలస్యం చేయకుండా వీరేశం కమల దగ్గర ఉన్న భరణి తీసుకొని పరుగున వెళ్తాడు. కమల ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉండగా 10 నిమిషాల తరువాత వీరేశం వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి నుండి దమయంతి వచ్చింది. కమల బొట్టు పెట్టింది. ఏంటండి విశేషం అని అడగ్గానే కమల ఏదో చెప్పాలనుకుంది. కాని వీరేశం కల్పించుకొని, సెంటర్లో మా హోటల్ ఓపెనింగ్ ఉందండి. మీరు మీ వారిని పిల్లల్ని తీసుకొని రండి. అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. మీకు అందుబాటు ధరలోనే ఉంటాయి
అంటూ చెప్తాడు. దమయంతి ఆశ్చర్యంగా, హోటల్ ఓపెనింగ్కి కూడా ఇలా పిలుస్తున్నారా? మేమే మొదలు పెట్టామండి. పేపర్లో వేయించే డబ్బు లేదు, పాంప్లెంట్స్ పంచే తాహత కూడా లేదండి. అందుకే ఇలా బొట్టు పెట్టి పిలుస్తున్నాం. వీటికే డబ్బు లేవంటున్నారు, కనీసం హోటల్లో టిఫిన్స్ కి వాడే సరుకులైనా ఉన్నాయా లేవా? మీరు భలే సరదాగా మాట్లాడుతున్నారండి. తప్పకుండా మా హోటల్కి రండి అని చెప్పి అక్కడి నుండి మరొక ఇంటికి వెళ్లారు. అక్కడ సరోజకి బొట్టు పెట్టింది కమల. అలా ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి తమ హోటల్ ఓపెనింగ్ గురించి చెప్తుంటారు. అలా భరణిలోని కుంకుమ అయిపోయే వరకు అందరినీ పిలిచారు వీరేశం కమల దంపతులు. సెంటర్లో వీరేశం ఓపెనింగ్ చేస్తున్న హోటల్ అది. మామిడి ఆకులు, అరటి ఆకులతో పాటు వాడిపోయిన పూలదండలు వేస్తున్నాయి. ఏవయ్యా, ఈ పూలదండలు ఎక్కడి నుండి తీసుకొచ్చావు? అన్నీ వాడిపోయాయి. గుడిలో నిన్న దేవుడికి వేసిన పూలదండలు కమల. పంతులు గారు పడేస్తుంటే మనకిక్కడికి పనికొస్తాయి కదా అని తీసుకొచ్చి కట్టాను అని చెప్పగానే కమలకి కోపం వస్తుంది. కాని అక్కడున్న జనాల్ని చూసి ఏమనలేకపోయింది. హోటల్లో పెట్టిన దేవత ఫోటో ముందు దీపం పెట్టింది కమల. తరువాత కొబ్బరికాయ కొట్టింది. కమల, ఈ కొబ్బరికాయ ముక్కలు ప్రసాదం చేసి ఎవ్వరికి పంచిపెట్టకు. టిఫిన్స్ కి వాడే పచ్చడికి పనికొస్తుంది అని చెప్పి కొబ్బరి ముక్కలని కమలకిస్తాడు. వెళ్లి కౌంటర్ మీద కూర్చోండి. రండి బాబు, ఒకరి తర్వాత ఒకరు రండి. టోకెన్స్ తీసుకొని వెళ్లి కూర్చోండి అని చెప్పి కౌంటర్ మీద కూర్చున్నాడు. ఒకరి తర్వాత ఒకరొచ్చి డబ్బిచ్చి కావలసిన టిఫిన్స్ చెప్పి టోకెన్ తీసుకుని వెళ్లి కూర్చుంటారు. 10 నిమిషాలైంది. ఏమయ్యా, టోకెన్ తీసుకొని ఇక్కడ కూర్చొని 10 నిమిషాలవుతుంది. ఇంతవరకు నేను చెప్పిన ఇడ్లీ రానేలేదు. అవునండి, నేనొచ్చి కూడా 10 నిమిషాలైంది. నేను చెప్పిన దోశ కూడా ఇంకా రాలేదు. ఇలా అయితే ఎలా చెప్పండి? అంటూ కూర్చున్న వాళ్లంతా గోల చేస్తుంటారు. అలా గోల చేయకండి, ఇంకా కౌంటర్ జాబ్ అయిపోలేదు. కౌంటర్ జాబ్ అయిపోవడం ఏంటి? అవునండి, ఇంకా కౌంటర్ జాబ్ అయిపోలేదు. అలా చూడండి, అక్కడక్కడ ఖాళీ సీట్లున్నాయి కదా, అవి కూడా ఫుల్ కావాలి. అప్పుడే నేను ఈ కౌంటర్ వదిలిపెట్టి కిచెన్లోకి వెళ్లేది. అంటే ఏంటి మీ ఉద్దేశం? సదుద్దేశమే తల్లి. ఈ హోటల్కి అన్నీ నేనే. కౌంటర్ మీద కూర్చునే యజమాని నేనే. కిచెన్లోకి వెళ్లి వేడి వేడి టిఫిన్లు రెడీ చేసేది నేనే. తిరిగి వాటిని మీకు తీసుకొచ్చి ఇచ్చేది కూడా నేనే అని చెప్పగానే ఆ హోటల్లో కూర్చున్న వాళ్లకి ఎక్కడ లేని కోపం వస్తుంది. మా డబ్బులు మాకివ్వమని గోల చేస్తుంటారు. అందరూ అల్లరి చేయకుండా మీకిచ్చిన టోకెన్ వెనకాల ఏముందో చదువుకోండి అంటూ చెప్తాడు. అందరూ తమ దగ్గర ఉన్న టోకెన్స్ తిప్పి చూస్తారు. టిఫిన్ వద్దనుకునే వాళ్లకి తిరిగి డబ్బులు ఇవ్వబడవు. మీ డబ్బులు మీకు వద్దనుకుంటే వెళ్లిపోవచ్చు అని ఉంది. అది చదివి అందరూ షాక్ అవుతారు. వెళ్లాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, టిఫిన్ కావాలనుకునే వాళ్ళు టిఫిన్ వచ్చే వరకు కూర్చోవచ్చు అని చెప్తుండగా మరొక 2 వచ్చి టోకెన్ తీసుకుంటారు. వెళ్లి కూర్చుంటారు. వీరేశం కావలసిన వాళ్లకు కావలసిన టిఫిన్ తీసుకొచ్చి పెడతాడు. ఇడ్లీ తింటున్న రమణ ఇలా అంటాడు. ఏమయ్యా, ఇడ్లీలో మొత్తం ఇసుకే ఉంది అని అనగానే దోశ తింటున్న సరోజ, దోశలో కూడా రాళ్లున్నాయి. అయ్యో అవునా, ఆ పిండి గిర్ని అన్నపూర్ణమ్మకి చెప్పాలి. మిషన్ చుట్టుపక్కల పడిన పిండి కాకుండా మిషన్ కి కట్టే బట్టకు ఉండిపోయిన పిండి మాత్రం దులిపివ్వమని అని చెప్పగానే అందరూ పారిపోతుంటారు. వాళ్ళని చూసి, అయ్యో, ఈరోజు పారిపోయినా రేపు మళ్ళీ రండి. పిండిలో ఈసారి ఇసుక రాకుండా జల్లెడ పడతాను. రేపు మళ్ళీ రండి అని అంటుంటే వెళ్తున్న సరోజ, దమయంతి, రమణ ఆగిపోయి వీరేశంని చూస్తూ దండం పెడతారు. వీరేశం ఏదో అంటూ ఉండగా పారిపోతారు. వీరేశం కౌంటర్ మీద కూర్చొని డబ్బు లెక్కబెడుతూ సంతోషపడుతుంటాడు. రామపురంలో వేణు, గిరి అనే 2 అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. వారు ఎంతో అన్యోన్యంగా కలసిమెలసి జీవిస్తుండేవాళ్లు. వారి మధ్య ఉన్న ప్రేమని చూసి అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అనుకుంటూ ఉండేవారు వారిని చూసిన వాళ్లంతా. ఆ 2 అన్నదమ్ములు పట్నంలో ఒక పెద్ద కిరాణా షాప్ పెట్టి దాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఒరేయ్ తమ్ముడు, నేను మీ వదిన కలిసి ఒక 2 రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈ 2 రోజులు నువ్వే షాపుని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అలాగే అన్నయ్య, మీరు సంతోషంగా వెళ్ళిరండి. నేను ఈ షాపును జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ
చాలా సంతోషంరా. అలా అయితే నేను వెళ్ళొస్తాను. అని చెప్పి వేణు తన భార్య అయిన పద్మతో కలిసి పద్మ అమ్మగారింటికి వెళ్లిపోయారు. గిరి ఒక్కడే షాప్ నడిపిస్తూ ఉన్నాడు. ఆ రోజంతా షాపులో అమ్ముడుపోయిన వస్తువులకు వచ్చిన డబ్బులు లెక్కగట్టి వాటిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి దగ్గర గిరి భార్య అయిన సుశీల గిరి కోసం ఎదురు చూస్తుంది. గిరిని చూసి, ఏంటండి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? బావగారు కూడా కనిపించటం లేదు. అన్నయ్య వదిన కలిసి వదిన వాళ్ళింటికి వెళ్లారు. ఈ రోజు షాపును నేనే చూసుకున్నాను. అందుకే అన్ని లెక్కగట్టి షాప్ మూసేసరికి ఆలస్యమైంది. అబ్బా, బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉంటే పెట్టవా అంటూ ఇంట్లోకి వెళ్లాడు గిరి. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. వేణు కూడా తన అత్తగారింట్లో భోజనం చేస్తూ ఉన్నాడు. తన భార్య వంటగదిలో తన అమ్మ అయిన పార్వతమ్మతో మాట్లాడుతుంది. ఏంటి, ఇంకా మీ ఆయన అదే షాపును నడిపిస్తాడంటనా? ఇంకా ఇలా ఎన్ని రోజులు వాళ్ల తమ్ముడితో కలిసి పని చేస్తుంటాడు? తన వాటా తను తీసుకుని చక్కగా ఇంకో షాప్ పెట్టుకోవచ్చుగా. పైగా ఆ షాపులో మీ ఆయనే ఎక్కువగా కష్టపడుతుంటాడంట. బయటందరూ అలాగే మాట్లాడుకుంటున్నారు. అదేం లేదమ్మా, వాళ్ళిద్దరూ సమానంగానే కష్టపడతారు. అయినా వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా విడిపోదామని ఆలోచించలేదమ్మా. అయినా ఇప్పుడు వాళ్ళు విడిపోయి కొత్తగా ఇంకో షాప్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నీ మరిది తన బావమరిదితో వేరే ఊళ్ళో ఒక షాప్ పెట్టించాడంట. అందులో పెట్టుబడి మొత్తం తనదేనంట. పాపం, మీరేమో ఇలా అతన్ని మంచివాడనుకుంటూ ఉన్నారు. మీరిలా ఉంటే బాగుపడినట్టే. ఇంకా మీ ఆయనతో మాట్లాడి కొత్తగా ఇంకో షాప్ పెట్టించు అని చెప్పింది పార్వతమ్మ. 2 రోజులు అక్కడే ఉన్న తరువాత ఇద్దరూ కలిసి ఇంటికొచ్చేశారు. ఇంటికొచ్చిన తర్వాత పద్మ వేణుతో, ఏవండి, మీకీ విషయం తెలుసా? ఏ విషయం పద్మా? బయటందరూ మీ తమ్ముడికి ఇంకో షాప్ ఉందని మాట్లాడుకుంటూ ఉన్నారు. పైగా ఆ షాపు తన బావమరిదితో నడిపిస్తున్నాడంట. అవునా? నాకీ విషయం తెలీదే. ఇలాంటి విషయాలు మీకు తెలిసేలా చేస్తారా చెప్పండి? లేదు పద్మా, నా తమ్ముడు అన్నీ నాకు చెప్పే చేస్తాడు. అలాంటిదేమీ ఉండదు. అబ్బా, మీరు మరీ ఇంత అమాయకులని అనుకోలేదండి. నిజం మీకు తెలిసిన రోజే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఆ మరుసటి రోజు వేణు ఎప్పటిలాగే షాప్కి వెళ్తాడు. అన్నయ్య, ప్రయాణం బాగా జరిగిందా? అత్తమ్మ వాళ్ళందరూ బాగున్నారా? అంతా బాగానే జరిగింది గిరి. అక్కడందరూ బాగానే ఉన్నారు అని చెప్పి వేణు కౌంటర్ దగ్గర కూర్చుని 2 రోజుల్లో సరుకు ఎంత పోయి వచ్చిందో లెక్కలు చూసుకున్నాడు. వేణు సరుకులకు తగ్గ డబ్బులు చూస్తూ ఉంటే లెక్కల్లో కొంచెం తేడాగా అనిపించింది. గిరి, ఇదేంటి? నువ్వు అమ్మిన సరుకులకు ఉన్న డబ్బులకి ఇంత తేడా ఉంది. డబ్బెక్కడా? అయ్యో అన్నయ్య, డబ్బు రోజు ఇంటికి తీసుకెళ్లాను. మళ్ళీ తీసుకురావడం మర్చిపోయాను. నేను రేపు తీసుకొస్తానన్నయ్య. సరే గిరి, రేపు తీసుకురా అని చెప్పి ఆ రోజు సేల్ అయిపోగానే షాప్ మూసి ఇంటికి వెళ్లిపోయారు. ఆ రోజు రాత్రి వేణు ఆలోచిస్తూ, పద్మా, నిన్న నువ్వు గిరి గురించి చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకండి, ఏం జరిగింది? ఈ రోజు లెక్కలు చూస్తుంటే కొంత డబ్బు వ్యత్యాసం వచ్చింది. డబ్బు ఎక్కడా అని అడిగితే వాడు ఇంటి దగ్గర పెట్టి మర్చిపోయానని చెప్పాడు. నేను చెప్పాను కదండి, నా మాట మీరు నమ్మనే లేదు. అది కాదు పద్మా, రేపు తెస్తానన్నాడు. రేపు చూద్దాం. మరుసటి రోజు పొద్దున గిరి షాప్కి వెళ్లడానికి రెడీ అయి డబ్బుల కోసం బీరువాలో వెతుకుతూ ఉండగా డబ్బు కనిపించటం లేదు. అదేంటి, డబ్బులు ఇక్కడే పెట్టాను, ఎవరు తీశారు? సుశీలా, సుశీలా అంటూ పిలిచాడు. సుశీల గిరి దగ్గరికి వచ్చి, ఏమైందండి? ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? ఎందుకు పిలిచారు చెప్పండి, ఏం జరిగింది? సుశీలా, నేనిందులో పెట్టిన డబ్బు కనబడటం లేదు. నువ్వు గాని ఏమైనా చూసావా? ఓ, ఆ డబ్బా, నన్ను క్షమించండి, మిమ్మల్ని అడగకుండా తీశాను. అవునా? ఎక్కడుందా డబ్బు? అది మా తమ్ముడికి అత్యవసరమంటే ఇచ్చానండి. మీకు చెప్పటం మర్చిపోయాను. మళ్ళీ ఒక 2 నెలల్లో తిరిగిస్తాడు.
అది నాకు ముద్దే చెప్పాలి కదా. అయినా అవి షాప్ డబ్బులు. అలా ఇవ్వాలనుకుంటే మనం మన దగ్గరున్న డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు అన్నయ్యకి ఏం చెప్పాలి నేను? అనుకుంటూ వెళ్లిపోయాడు గిరి. గిరి, డబ్బులు తెచ్చావా? అది అన్నయ్య, సుశీల తన తమ్ముడికి ఏదో అవసరం ఉందంటే ఇచ్చిందంట. నాకొక్క మాట కూడా చెప్పలేదు. పర్లేదులే తమ్ముడు, మనోడే కదా, ఏదో అవసరానికి తీసుకున్నట్టుగా ఉన్నాడు అని చెప్పాడు వేణు. ఇంటికి వెళ్లిన తరువాత, ఈ రోజైనా మీ తమ్ముడు డబ్బులు తెచ్చాడా అండి? లేదు పద్మ, తన బావమరిదికి ఏదో అవసరం ఉండి ఇచ్చాడంట. నేను చెప్పాను కదండి, మీరే నా మాట నమ్మటం లేదు. మీ తమ్ముడు మీరనుకున్నంత మంచి వ్యక్తేం కాదు. ఇవన్నీ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది పద్మ. నా మాట వినండి, మనం కూడా ఇంకో షాప్ పెడదాం. మరి తమ్ముడు? ఇంకా తమ్ముడేంటండి, మీ తమ్ముడు మీ డబ్బులు కూడా వాడుకొని ఎలా సంపాదిస్తున్నాడో చూస్తున్నారు కదా. అందుకే మనం కూడా మీ తమ్ముడికి తెలియకుండా షాపులోని సరుకులమ్మి వాటితో ఇంకో దగ్గర షాప్ పెడదాం. మీరింకేం ఆలోచించకండి, దాని సంగతి మేం చూసుకుంటాను కదా అని చెప్పింది పద్మ. అందుకు వేణు కూడా సరే అని ఒప్పుకున్నాడు. ఇక అప్పటి నుండి రోజూ వేణు గిరికి తెలియకుండా సరుకులమ్ముతూ అలా వచ్చిన డబ్బుల్ని గిరికి తెలియకుండా ఇంటికి తీసుకెళ్లి పద్మకిస్తూ ఉండేవాడు. అన్నయ్య, రోజు మనం తెచ్చిన సరుకు అమ్ముడవుతుంది కానీ అందుకు తగ్గ డబ్బులు రావటం లేదెందుకు? నేను అదే ఆలోచిస్తున్నాను తమ్ముడు. సరుకు అమ్ముడు పోతుంది కానీ డబ్బులు రావటం లేదు. ఇదిగో, కావాలంటే నువ్వే ఈ లెక్కలు చూడు అంటూ గిరికి లెక్కల పుస్తకం ఇస్తున్నాడు. అప్పుడు గిరి, అన్నయ్య, ఏంటిది కొత్తగా? నేనెప్పుడైనా నువ్వుండగా లెక్కలు చూశానా? అలా చూస్తే మన మధ్య ఉన్న బంధానికి విలువ ఉంటుందా చెప్పు? నాకు నమ్మకం ఉందన్నయ్యా, మీరేం లెక్కలు తప్పుగా రాయరు. గిరి తన అన్నయ్య మీద పెట్టిన నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటూ గిరికి తెలియకుండా డబ్బులన్నీ కాజేస్తూ ఉన్నాడు వేణు. ఏవండి, మీరిలాగే ఇంకో నెల రోజులు గనక చేస్తే మనం ఇంకో షాప్ పెట్టేయొచ్చు. అయినా ఇంకా మీరిద్దరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఏముందండి? ఆ షాపులోని మీ వాటా తీసుకోవచ్చు కదా. లేదు పద్మ, అది మా తాతల కాలం నుండి వస్తుంది. దాన్ని పంచుకోవద్దనేది పెద్దల కోరిక. సరేనండి, అది పంచుకుంటే డబ్బులు వస్తాయి కదా, దాంతో మనం వేరే షాప్ ఇంకా తొందరగా పెట్టొచ్చు కదా అనుకున్నాను. ఆ తెల్లవారి వేణు తన షాప్కి సరుకుల కోసం పట్నంలో ఉన్న ఒక పెద్ద షాప్కి వెళ్లాడు. అందులో గిరి బావమరిది అయిన శివ పనిచేస్తున్నాడు. అతన్ని చూసిన వేణు, శివ, నువ్వేంటిక్కడ? ఈ షాప్ నీదేనా? అయ్యో బావగారు, నేనిక్కడ కూలి పని చేస్తున్నాను. గత నెల మీ తమ్ముడికి తెలియకుండా అక్క మీ షాప్లోని డబ్బులిచ్చింది నాకు. అది కూడా నా భార్య ఆసుపత్రిలో ఉంటే అవసరం కోసం తీసుకున్నాను. అవి ఇంకో 2 రోజుల్లో ఇస్తాను బావగారు అంటూ చెప్పాడు. అలాగేలే శివ, మరేం పర్వాలేదు అని చెప్పి తిరిగి ప్రయాణమయ్యాడు. అయ్యయ్యో, చెప్పుడు మాటలు విని నా తమ్ముణ్ణి నేను ఎంత మోసం చేశాను. ఈ మోసానికి నాకు తగిన శిక్ష పడాల్సిందే అనుకుంటూ వెళ్లి, గిరి, నన్ను క్షమించురా. ఇన్నాళ్ళు షాపులోని సరుకులు నేనే దొంగతనంగా అమ్ముకున్నాను అంటూ జరిగిన విషయం చెప్పి క్షమించమని కోరాడు. అదయ్యా, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? చెప్పుడు మాటలు విని మీరలా చేశారు కానీ మీ గురించి నాకు తెలీదా? అయినా డబ్బుల కోసం మన మధ్య ఉన్న బంధాన్ని దూరం చేసుకుంటామా అన్నయ్య? మనం ఎప్పుడూ కలిసే ఉండాలి అంటూ చెప్పాడు. వేణు ఇంకో షాప్ పెట్టాలని ఆలోచన విరమించుకొని ఆ డబ్బులన్నీ తెచ్చి గిరికిచ్చాడు. ఆ రోజు నుండి లెక్కలు చూసే బాధ్యత గిరికి ఇచ్చాడు వేణు.